అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను మిమ్మల్ని 2000 సంవత్సరాల నాటి చారిత్రాత్మక బౌద్ధ క్షేత్రానికి తీసుకెళ్తున్నానండి. అన్నీ మీకు క్లియర్‌గా చూపిస్తాను. నిజంగా ఇవి చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. అంత బాగున్నాయి. అలానే నేచర్‌ని ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఈ ప్లేస్‌ని ఖచ్చితంగా విజిట్ చేయాలి. చాలా బాగుందండి. ఈ ప్లేస్ ఎక్కడుంది? ఈ ప్లేస్‌కి మనం ఎలా వెళ్ళాలి? అక్కడ మనం చూడవలసిన ప్లేసెస్ అన్నీ మీకు క్లియర్‌గా చూపిస్తానండి. క్లియర్‌గా చెప్తాను కూడా. చాలా బాగుందండి. మేము అనుకోకుండా ద్వారకా తిరుమల వచ్చినప్పుడు కమల్ చిన్నన్న గారికి కాల్ చేసి జీలకర్రగూడెం వెళ్ళాలని చెప్పామండి. చిన్నన్న గారు దగ్గరుండి అన్నీ చూపించారు. ఇంకోటి చెప్పవలసింది ఏంటంటే ఈ ప్లేస్‌కి మాత్రం 1 ఆర్ 2 పర్సన్స్ మాత్రం రాకూడదండి. అంటే కనీసం ఒక 4, 5 మెంబర్స్ కలిసే రావాలండి. అంటే నార్మల్‌గా ఇక్కడ ఎవరు ఉండరండి. అందు గురించనే కొంచెం ఎక్కువ మంది వస్తే బెటర్ అన్నది నా ఉద్దేశం. అలానే ఇంకోటి కూడా చెప్తున్నాను. వచ్చేటప్పుడు మాత్రం వాటర్ తెచ్చుకోండి. అలాగే ఏమైనా తినడానికైనా తెచ్చుకోండి. వాటర్ మాత్రం కంపల్సరీ అండి. ఇక్కడైతే ఏమీ దొరకవు. ఈ ప్లేస్‌కి ఎలా వెళ్ళాలి ఏంటనేది మొత్తం క్లియర్‌గా చూపిస్తాను. చూసారా పైనుంచి చూస్తుంటే ఎంత అందంగా ఉందో నేచర్. చాలా బాగుంది కదండి. మంచిగా గ్రీనరీ, ఆకాశం మొత్తం కలిసిపోయినట్లుగా కనిపిస్తుంది. చాలా బాగుందండి. ఎక్కేటప్పుడు మాత్రం దేవుడా ఇంకెప్పుడొస్తాయి స్టెప్స్ అనుకున్నామండి. బట్ ఎక్కిన తర్వాత మాత్రం చాలా బాగుంది. నైస్ ప్లేస్ అండి. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ప్లేస్ అనేది నా ఉద్దేశం. ది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసిందండి. బట్ ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది. అంటే మేము ఎక్కిన టైం కూడా మధ్యాహ్నం 3 అయింది. అందుకే కొంచెం ఇబ్బంది పడ్డాము. బట్ ఫైనల్‌గా రీచ్ అయిన తర్వాత మాత్రం ది బెస్ట్ ప్లేస్ అనిపించిందండి. చెప్పాను కదా, నేచర్‌ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. బౌద్ధులు ధ్యానం చేసే ప్లేసెస్ అండి. చాలా బాగున్నాయి కదండి. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు చెప్పాలి ఈ ప్లేస్ అనేది ఎలా ఉందో. సరే అండి, ఈ ప్లేస్కి ఎలా వెళ్ళాలి ఏంటని మొత్తం క్లియర్గా చూపిస్తాను. వచ్చేయండి మరి, ఇంకా ఆలస్యం ఎందుకు. జీలకర్రగూడెం గుంటుపల్లి రాతి గృహలండి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలంలో ఉన్న జీలకర్రగూడెం గుంటుపల్లి అంటారండి. సుమారుగా కామవరపుకోట నుంచి 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఏలూరు నుంచి 40 కిలోమీటర్స్ అండి. ద్వారకా తిరుమల నుంచి 19 కిలోమీటర్సు. మేము ద్వారకా తిరుమల వచ్చామండి. అక్కడికి వచ్చిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత కమల్ చిన్నన్న గారికి ఫోన్ చేసి ఇట్లాగా ఆ జీలకర్రగూడెం వెళ్ళాలని చెప్పేసి అన్నాము. దగ్గరుండి కమల్ చిన్నన్న గారు తీసుకెళ్లారండి. చిన్నన్న గారితో వెళ్ళడం వల్ల ఈ ట్రిప్ అనేది ఇంకా బాగుందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది క్లారిటీగా ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ చాలా రూట్స్ ఉంటాయి. అలానే ఏ ప్లేస్కి వెళ్తే మనకి ఆ బౌద్ధ క్షేత్రం అనేది కనిపిస్తున్నది తెలియాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫైనల్గా జీలకర్రగూడెం గుంటుపల్లి బౌద్ధ క్షేత్రానికి అయితే వచ్చేసామండి. సుమారుగా ఈ క్షేత్రం అనేది 2000 సంవత్సరాల కాలం నాటిదండి. ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో రాతి గుహలు, ప్రాచీన బౌద్ధ స్తూపాలు బయటపడ్డాయి. ఇదే స్టార్టింగ్ పాయింట్ అండి. ఇక్కడ మనం టికెట్స్ తీసుకొని పైకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మనం ఎంతమంది వచ్చాము, పైకి ఎంతమంది వెళ్తున్నాము అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయాలండి. ఇక్కడ ఇలా రాయడం వల్ల ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది తిరిగి వచ్చారు అన్నది కూడా క్లారిటీగా తెలుస్తుంది. బట్ ఈ విధానం మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ చాలా రూట్స్ ఉన్నాయి. మేము ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాము. నిజంగా చిన్నన్నగారు రాకుండా ఉండుంటే కనుక మేము ఏ సైడ్ వెళ్ళాలో కూడా మాకు తెలిసేది కాదు. బట్ చిన్నన్నగారు చాలా మంచిగా తీసుకెళ్లారు. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్లారు. ఒక సైడ్ వెళ్ళాము, ఒక సైడ్ వచ్చేసామన్నమాట. ఇటు నుంచి స్టార్టింగ్ అండి. స్టెప్స్ చిన్నన్నగారు ఫస్ట్ వెళ్తున్నారు చూసారా, తర్వాత మా హస్బెండ్ ఎక్కుతున్నారు, తర్వాత మా పాప. అలాగా మా అందరికన్నా ఫస్ట్ చిన్నన్నగారే ఉన్నారండి. మాకు గైడ్ అనమాట. మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్లారు. యాక్చువల్లీ మేము అందరం స్లోగా నడుస్తుంటే చిన్నన్నగారు మాత్రం చాలా ఫాస్ట్గా నడిచారు.
బట్ నాకైతే చాలా బాగా నచ్చిందండి ప్లేస్ అయితే. కానీ కాళ్ళు కూడా పైనైతే వచ్చాయండి. బట్ మంచి ప్లేస్ చూడాలంటే కొంచెం కష్టం తప్పదు కదండి. సో ఓకే అండి. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటో చరిత్ర గురించి చెప్పుకుందాం. బౌద్ధ గుహలు మరియు స్తూపాలు, ఇక్కడ కొండలను తొలిచి నిర్మించిన అద్భుతమైన గుహాలయాలు, రాక్ కట్ కేవ్స్ ఉన్నాయి. వీటిని భారతదేశంలోని పురాతన బౌద్ధ నిర్మాణంలో ఒకటిగా భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ పరిరక్షిస్తుంది. సో మా అందరికన్నా ఫస్ట్ చిన్నాన్నగారు, మా హస్బెండ్, పాప వెళ్ళిపోయారండి. సో చూసారా చిన్నాన్నగారు సో పైనుంచి సో హాయ్ చెప్తున్నారు. ఓకే అండి, మేము కూడా ఫైనల్గా పైకి వచ్చేసాం. రాతి గృహములు సో ఒకే రాతి మీద చెక్కారండి. ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు. లోపల శివలింగం అండి, చాలా పెద్ద శివలింగం ఉంది. ఇక్కడ కార్తీక మాసంలో ప్రతి మండే ఇక్కడ తీర్థం అయితే జరుపుతారంటండి. అప్పుడు చాలామంది భక్తులు వస్తూ ఉంటారంట. సో ఇప్పుడు మేము నార్మల్గా వెళ్ళాం కాబట్టి అక్కడ ఎవరు లేరు. చాలా అందంగా చెక్కారు కదండి. సో చాలా పెద్ద శివలింగం. ఇక్కడ ఏది అనుకున్నా కూడా జరుగుతుందన్నది ఇక్కడ భక్తులు నమ్ముతారంటండి బాగా. సో ఇక్కడి నుంచి చూస్తే కనుక సో చూసారా సరౌండింగ్ మొత్తం కూడా బాగా కనిపిస్తుంది. అలానే ఊర్లు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయండి. ఐ మీన్ జీలకర్రగూడెం అటువంటివి. చిన్నగారు అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇది 2000 years ఎగో కట్టడం అని సో ఇవన్నీ చెప్తూ ఉన్నారనమాట. సో సరదాగా అక్కడ మేము ఒక పిక్ తీసుకున్నామండి, చిన్నగారు తీశారు. సో ఇక్కడి నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యి ఫ్రంట్కి వెళ్ళిపోయాము. అంటే అన్నీ చూస్తూ ఉన్నామండి. ఇక్కడ వరకు స్టెప్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టెప్స్ ఉంటాయండి, ఇంకా హైట్కి వెళ్ళాలి. సో చూసారా ఈ కట్టడాలు చాలా నాకైతే వింతగా కొత్తగా అనిపించింది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పారు చిన్నాన్నగారు. చదువుకునే పిల్లలు ఎవరైనా సరే ఇక్కడ ఆ లెటర్స్ అనేవి రాస్తే వాళ్ళకి మంచిగా చదువు వస్తుందనేది ఇక్కడ నమ్ముతారంటండి. సో అనగతో కూడా రాపిచ్చాము. సో ఫస్ట్ అది నేను రాయను అంది, బట్ ఫైనల్గా అయితే రాసిందనమాట. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళామండి. ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. అంటే యాక్చువల్లీ బౌద్ధులు ఇక్కడ నివసించేవారంట కదా. సో అప్పటి రూమ్స్ అవి ఉన్నాయండి. రాతి మీద ఇలా చెక్కడం చాలా సో చాలా బాగా అనిపించింది నాకైతే. లోపలికి వెళ్ళామండి. అక్కడ చాలా గబ్బిలాలు ఉన్నాయి. భయమేసింది నాకైతే. స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి ఇక్కడ. సో గబ్బిలాలు మాత్రం చాలా ఉన్నాయి. ఫస్ట్ చిన్నాన్నగారు వెళ్ళారు, తర్వాత మేము వెళ్ళాము. బట్ ఇవి కట్టినందుకు చెప్పొచ్చండి అసలు అంత క్రియేటివిటీగా అసలు ఎలా ఉన్నాయో. రాతితో కట్టడం, ఐ మీన్ రాయిలో ఇలా కట్టడం చాలా బాగుంది. ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తానండి. సో డ్రైనేజీ వాటర్, ఐ మీన్ వాటర్ రావడం కోసం చూసారా ఎంత బాగా చేశారో. సో ఏమంటారు, వేస్ట్ వాటర్ పోవడానికి సో ఈ విధంగా హోల్లా పెట్టారండి. చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా పైకి నడుచుకుంటూ వెళ్ళాలి, స్టెప్స్ ఉంటాయి ఇంకా. సో నడుస్తూ వెళ్తూనే ఉన్నాము. అసలైనవి పైనే మనకి కనిపిస్తాయి. బౌద్ధ సన్యాసులు ధ్యానం చేసిన ప్లేస్ అండి ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్. సో చూసారా ఎంత చూసినా కూడా ఇంకా చూడాలి అనిపిస్తూనే ఉంది. ఫస్ట్ ఎక్కేటప్పుడు కొంచెం మాకు ఇబ్బంది అనిపించింది. సో తర్వాత ఎక్కిన తర్వాత మాత్రం సో చాలా రిలాక్స్గా అన్నీ చాలా కూల్గా చూసామండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్కి మాత్రం మేము వెళ్ళదండి, చిన్నాన్నగారే వెళ్ళి సో నా కోసం వీడియో కూడా తీసుకొచ్చారు చిన్నాన్నగారు. ఆ పైన ఉన్న కేఫ్ వరకు వెళ్ళి ఆ గుహ వరకు వెళ్ళారండి చిన్నాన్నగారు. ఫస్ట్ ఒకసారి వెళ్ళొచ్చేసారు, బట్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ నా మొబైల్ తీసుకొని వెళ్ళి మొత్తం వీడియో తీశారు. అంటే అది హైట్ ఉన్న ప్లేస్ కదా, సో మొత్తం క్లియర్గా పడతాయి సో అని చెప్పేసి తీసుకెళ్లారండి. నిజంగా చెప్తున్నానండి, నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు మాత్రం ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకో విషయం ఏంటంటే 1 or 2 persons అయితే వచ్చే ప్లేస్ అయితే కాదండి ఇది. సో మీకు కనిపిస్తూనే ఉంది కదా, అట్లీస్ట్ కనీసం 4-5 members మాత్రం వస్తే బెటర్ అన్నది నా ఉద్దేశం. అది కూడా పైన మనకి ఇక్కడ వాటర్ అనేవి ఏమి దొరకవు. సో వాటర్ తెచ్చుకోండి. ఏమైనా చిన్నపిల్లలు ఉంటే సో ఏమైనా తీసుకొచ్చుకోండి, బట్ ఖచ్చితంగా వాటర్ తెచ్చుకోవాలి.
చిన్నాన్నగారు, చిన్నమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్. మా కోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చారు. బట్ తీసుకొస్తుంటే అక్కడ ఏం తాగుతాము అన్నట్లుగా అనుకున్నాం. బట్ ఆ డ్రింకే మాకు ఎనర్జీని ఇచ్చిందండి. సో ఎక్కిన వెంటనే తాగాము. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తాగాము. అదే మాకు ఎనర్జీ. సో ఎనర్జీ డ్రింక్గా పనిచేస్తుంది మాకు. సో ఈ క్లిప్పు చిన్నాన్నగారే తీశారండి. చాలా బాగుంది కదండి. పైన కూడా అంటే రూమ్స్ ఉన్నవి, ఇవన్నీ కూడా రాతి కట్టడాలేనండి. సో అంటే ఒక రాతి కట్టడం అండి. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నా మాటల్లోనే మీకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే చూసారా ఆకాశం, ఆ కొండలు ఎంత దగ్గరగా ఉన్నాయో. నేచర్ని మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి. సో అలాగే ఇంకా మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాలండి. అక్కడ మనకి కనిపిస్తూ ఉంది కదా ఒక పెద్ద స్తూపం. సో అక్కడికి వెళ్ళాలి మనం నడుచుకుంటూ. ఇప్పుడు 1 బై 1 చూపిస్తూ మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఫస్ట్ ఒకసారి నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేసేయండి మరి. సో నేనైతే ఫుల్ హ్యాపీ అండి. మా పాప కూడా చాలా బాగుందని చెప్పేసి అంది. ద్వారకా తిరుమల మేము చాలా టైమ్స్ వచ్చాం, కానీ ఈ ప్లేస్కి రావడం మాత్రం ఫస్ట్ టైం అండి. ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానో అనిపించిందండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ద్వారకా తిరుమల వచ్చేవారు ఎవరైనా సరే జీలకర్రగూడెం, గుంటుపల్లి గుహలు అస్సలు మిస్ అవ్వద్దండి. మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అండి. ఇంకో విషయం చెప్పమంటారా, ఫోటో షూట్స్ కూడా బాగా ఉపయోగపడతాయండి. ఈ ప్లేసెస్ చాలా బాగుంది. నేచరు మంచిగా గ్రీనరీతో, అలానే కట్టడాలు కూడా చాలా బాగున్నాయి. నాకు తెలిసి వెడ్డింగ్ షూట్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చేమో అనుకుంటున్నాను. బట్ నాకైతే బాగా అనిపించింది. సో చూసామండి, మేము అందరం కలిసి అక్కడ నుంచున్నాం. చిన్నాన్నగారు తీశారు కదా వీడియో. సో అందరినీ మంచిగా తీశారనమాట. వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్లేస్ని చూసుంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం అండి చూడడం. విన్నాను, చాలా టైమ్స్ విన్నాను. జీలకర్రగూడెం వెళ్ళాలి 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 అని అనుకుంటూ ఉండేదాన్ని. బట్ చూడడం మాత్రం ఫస్ట్ టైం. ధనమ్మ, హాయ్ ధనమ్మ. సో అందరం కలిసి నుంచున్నాం అనమాట. బౌద్ధ గుహలు చూసాం కదండి. ఇప్పుడు స్తూపాలు చూద్దాం, వచ్చేయండి. కొండపై భాగంలో బౌద్ధ భిక్షువులు ధ్యానం చేసుకోవడానికి వీలుగా నిర్మించిన చిన్న చిన్న గదులు, ఇటుకలతో నిర్మించిన స్తూపాలు. ఇవన్నీ ఇటుకలతో నిర్మించిన స్తూపాలండి. వీటిపైనే బౌద్ధ భిక్షువులు ధ్యానం చేసుకునేవారు. త్రవ్వకాలలో ఆనాటి బౌద్ధ ఆరాధన వస్తువులు మరియు బుద్ధుని విగ్రహాలు కూడా లభ్యమయ్యాయి అంటండి. సో చాలా బాగున్నాయి కదండి. దగ్గర నుంచి కూడా తీసాం. 2000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుహలు ఇవన్నీ చూసారా. ఇటుకలతో నిర్మించిన చైత్యగృహము అక్కడ మనకు కనిపిస్తుంది చూసారా. సో అదేనండి, వైట్ కలర్లో కనిపిస్తుంది కదా పాలరాతి. సో స్తూపం. మనం అక్కడికి వెళ్తాము. ఇటుకలు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో, మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. ఈ ప్లేస్కి మార్నింగ్ టైం రావడం మంచిదండి. సో అంటే ఎండ అనేది లేకుండా ఉండడం బెటరు. ఇది ఒక రూట్ అండి. సో మేము ఇంకా ఈ రూట్కి వెళ్ళలేదు. ఇక్కడి నుంచి సో చైత్య గృహం అని ఉంది కదండి. సో అది చూడడానికి వెళ్తున్నామండి. ఇవన్నీ కూడా బౌద్ధ భిక్షువులు సో ధ్యానం చేసుకునే ప్లేసెస్ అండి. చూసారా ఎంత బాగా నిర్మించారో. సో రాళ్ళు కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. ఇటుక రాళ్ళు అయితే కొన్ని చాలా పెద్దగా ఉన్నవి. నేను తర్వాత క్లియర్గా చూపించాను, వీడియో తీసానండి అది కూడా. సో అన్నీ క్లియర్గా చూపిస్తాను. ఎటు చూసిన మొత్తం రాయేనండి, రాయి. అందుకే వీటిని రాతి గుహలు అన్నారు. ఎక్కడ చూసిన రాతితోనే ఉన్నాయన్నమాట. సో ఆకాశంలో మేఘాలు కూడా చాలా దగ్గరగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. నేను ధనమ్మ అయితే ఫుల్గా వీడియోస్ అయితే తీసుకున్నామండి. ఎందుకంటే మేము చూసింది మీకు కూడా చూపించవచ్చు కదా. సో అందు గురించని. ఇక్కడ బౌద్ధ భిక్షువులు అందరూ కలిసి హోమం జరిపించేవారంటండి. చుట్టూరా దీని ప్లేస్లో చుట్టూరా కూర్చొని అందులో హోమం జరిపించేవారంట. అందరూ ఫస్ట్ ఎక్కేస్తున్నారు, నేను కనిపించట్లేదని అనుకోవద్దు. ఎందుకంటే నేను వీడియోస్ తీసుకుంటూ స్లోగా నడుస్తున్నానండి. సో వాళ్ళని కూడా కవర్ చేయొచ్చు కదా అని. సో వాళ్ళందరూ ఫస్ట్ ఎక్కుతున్నారు. సో నేను వెనకాలండి వీడియోస్ తీస్తూ ఉన్నా అనమాట.
చిన్నాన్నగారు కూడా సో మాకు బాగా హెల్ప్ చేశారండి. ఐ మీన్ వీడియోస్ తీయడానికి, అలాగే అన్ని ప్లేసెస్ చూపించడానికి బాగా హెల్ప్ చేశారు. ఇటుకలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా బాగున్నాయి కదండి. చైత్యగృహం గుహాల సముదాయంలో ఒక అందమైన చైత్యగృహం. రాతి ద్వారాలు ఆనాటి చెక్క శిల్పకళను పోల్చి అద్భుతంగా చెక్కబడి ఉంటుంది. ఈ కట్టడాలన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ లోపల పాలరాతి స్తూపం ఒకటి ఉందండి. సో మేము టచ్ చేసాము. అంత వేడిలో ఎండలో ఆ స్తూపాన్ని టచ్ చేస్తే చాలా కూల్గా ఉందండి. సో చాలా బాగుంది. నాకైతే ఈ ప్లేస్ మాత్రం సూపర్ నచ్చిందండి. మా పాప చూసారా, సో ఫుల్ ఎంజాయ్ చేసింది. సో ఇంకా మొత్తం చూసాము, రిటర్న్ అయిపోతున్నామండి. వచ్చిన దారికి వెళ్ళనవసరం లేదు, ఇది వేరే రూట్ అండి. కమాల్ చిన్నాన్న గారు ఉండబట్టే మాకు ఈ విషయం తెలిసింది, లేకపోతే నిజంగా తెలిసేది కాదు. ఎటు వెళ్ళాలి, ఎటు రావాలి, అసలు ఇక్కడ వరకు మేము వచ్చేవాళ్ళమా అన్నది కూడా డౌటే. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం సో ఇబ్బంది లేకుండా హ్యాపీగా దిగేసామండి. చూసారా, సో స్టెప్స్ కూడా ఎంత పెద్దగా ఉన్నాయో. మధ్య మధ్యలో కొన్ని రకాల చెట్ల గురించి, అల్లిపళ్ళు, సో అలా ఉన్న చెట్ల గురించి చిన్నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకొచ్చారనమాట. సో అవన్నీ చెప్తూ, అలాగే మధ్య మధ్యలో ఈ రాతి కట్టడాలు మళ్ళీ కనిపిస్తూనే ఉన్నాయి. సో అవన్నీ చూస్తూ నిజంగా ఇదొక బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. చిన్నాన్నగారు నాకు చెప్తున్నారు, అల్లిపళ్ళు చెట్టు ఇది, సో ఇది సీజన్ కాదు, సీజన్ టైంలో బాగుంటాయి పళ్ళు అని చెప్పి చెప్తున్నారండి. బట్ నాకైతే తెలియదు, నేనైతే ఎప్పుడు తినలేదు. బట్ చిన్నాన్నగారు చెప్పారనమాట. సో కొన్ని రకాల పళ్ళు మనకు తెలియవు కదా. చిన్నాన్నగారు ఎంతో ఓపికతో ప్రతి ఒక్కటి సో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే విసుగు అనేది లేకుండా ప్రతిదీ చెప్పడం చాలా కష్టం అండి. థ్యాంక్ యూ చిన్నాన్నగారు. థ్యాంక్ యూ అని చెప్పడం కూడా చాలా చిన్న పదం. నాకు తెలిసి ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు ఈ జీలకర్రగూడెం ట్రిప్ అనేది చూపించారు చిన్నాన్నగారు. చిన్నమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇద్దరిని మాత్రం ఎప్పటికీ మర్చిపోము. అంటే ప్లేస్ చూపించారని కాదు, మీ అభిమానాన్ని మర్చిపోమని చెప్తున్నాను. సో ఫైనల్గా మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే వెళ్ళామో ఆ ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కరివేపాకు చెట్లు, సో గోరింటాకు భలే ఉన్నాయండి. కరివేపాకు అయితే సో బోల్డ్ అంత ఉంది ఇక్కడ, చాలా బాగుంది. ఇక్కడ పక్కన ఇంకా వేరే కేవ్స్ కూడా ఉన్నాయి, అక్కడ వాటర్తో వస్తుందంట. బట్ మేమైతే వెళ్ళలేదండి. మీకు కనిపిస్తుంది కదా, సో ఆ ప్లేసే. సో అక్కడి నుంచి వాటర్ వస్తుందంటండి. ఇంకా అక్కడికి మేము వెళ్ళలేదు, అప్పటికే టైర్డ్ అయిపోయాం కదా బాగా. సో ఇంకా ఇవన్నీ చూసేసి సో వచ్చేసాం అనమాట. సో చివరిగా మీకు ఇంకోటి చూపిస్తానండి. ఇక్కడ ఒక చిన్న వాటర్లా ఉంటే సో అందులో మా హస్బెండ్ తీశారండి. చూసారా కప్ప ఎంతలా ఉందో, చూడంగానే నాకైతే ఫుల్ భయం వేసిందండి. దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు, తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. సో నాకైతే ఫుల్ భయం వేసింది. అలాగే ఇక్కడ ఈ గుహల గురించి పూర్తిగా ఇక్కడ ఈ విధంగా సో రాసి ఉందండి. సో ఆ క్లిప్స్ తీసాము. గుంటుపల్లి బౌద్ధ అవశేషాలు అని చెప్పేసి రాసుంది. మొత్తం దీని గురించి సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉందండి. సో ఈ పిక్స్ కూడా తీసాము. ధ్యానంకి, బొటానికల్ టూర్కి మంచి ప్లేస్ అండి. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.